ఇప్పుడు వాగ్దానంగా మనం వీటిని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాయబడిన వాగ్దానంలో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, ఆయన ఆశీర్వాదాలు తన ప్రజల పట్ల ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూస్తున్నాం. వారు కట్టుకునే ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు అనే మాట. ఎందుకు ఆ మాట వాడాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో తమ ప్రాంతాన్ని లేదా తమ గృహాలను వేరే వారు వచ్చి ఆక్యుపై చేసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. వారు చెరకు కొనుపోబడినప్పుడు లేదా బందీలుగా తీసుకుపోబడినప్పుడు వారి గృహాలను, వారి ప్రాంతాలను అన్యులొచ్చి ఆక్రమించుకున్నారు. అయితే దేవుడు మరలా వారిని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చినప్పుడు వారు పోగొట్టుకున్న దాన్ని దేవుడు ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇక్కడ దేవుడు వారికి సెక్యూరిటీని, అనగా ఇంకెప్పుడు కూడా మీరు కట్టుకున్న వాటిల్లో వేరొకరు ఉండరు అనే నిత్య వాగ్దానాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఆ తర్వాత మీరు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. అంటే దీని అర్థం, నీవు ఏదైతే నీది అనుకుంటున్నావో లేదా దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో వాటి ఫలములను అనుభవిస్తావు, వాటిని నీవు ఆస్వాదిస్తావు అని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఈ రోజులో చాలామంది బాధ ఏంటంటే, వెస్లీ గారు కష్టపడుతుంది మేమండి, ప్రయాసపడుతుంది మేము, కానీ ప్రతిఫలం మేము అనుభవించలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న వారందరం కష్టపడతాం, నా భర్త కష్టపడతాడు, నేను కష్టపడతాను, మా పిల్లలు కష్టపడుతున్నారు, కానీ అదేంటో మా సంపాదన ఇళ్లలో నిలవట్లేదండి. నెల తిరిగే లోపల వడ్డీలకు చాలా డబ్బులు పోతున్నాయి, హాస్పిటల్కి చాలా డబ్బులు వేసేస్తున్నాము, మందులకు చాలా డబ్బులు పోతున్నాయి. ఇలా మా జీవితం అంతా కూడా కష్టంతోనే కొనసాగుతుంది, కానీ ఎందుకో దేవుని ఆశీర్వాదం చూడలేకపోతున్నాను. హగ్గై గ్రంథంలో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది భోజనం చేస్తున్నారు కానీ మీకు తృప్తి కలగడం లేదు, నీళ్లు త్రాగుతున్నారు కానీ దాహం తిరగడం లేదు, బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగడం లేదు, మీ డబ్బులు చిల్లు సంచిలో వేసినట్టుగా పోతున్నాయని. ఎందుకోసం అంటే మీరు దేవుని పనిని నిర్లక్ష్య పెట్టేశారు.